నమస్కారం శంకరి గారు. నమస్తే మేడం, మేనిఫెస్టేషన్ కావచ్చు, అఫర్మేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఫస్ట్ మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అని చెప్తారు. దాంతోపాటు ఫస్ట్ యూనివర్స్కి సరెండర్ అవ్వండి అంటారు. అసలు ఎలా మేడం, ఏ విధంగా సరెండర్ అయ్యాము అని తెలుస్తుంది? ఏ రకంగా మనం సరెండర్ అవ్వాలి అంటారు? సిరి, అందరికీ డబ్బు సంపాదించాలి, ఒక మంచి లైఫ్ పొందాలి, చాలా హ్యాపీగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. సో యూ కెన్ డ్రీమ్. సో ఊహించుకోవడం తప్పు కాదు, కళలు కనడము తప్పు కాదు, కానీ కళని నిజం చేసుకోవాలి. సో కళల్ని నిజం చేసుకోవాలి అని అంటే మన యొక్క మైండ్ సెట్ని మార్చుకోవాలి. సో కానీ మనం ఏం చేస్తామంటే, ఇవాళ ఎవరో ఒకరు చెప్పగానే అవును నేను వాళ్ళని చూడగానే ఇలా అనిపిస్తుంది, నాకు నేను ఇలా ఉండాలి అని అనుకుంటాం. అవును. కానీ ఒక కొంతసేపే అనుకుంటాం. మళ్ళీ మనం బ్యాక్ అయ్యేటప్పటికి మన వెనకాల జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటిలోనే ప్రయాణిస్తాం. అంటే నువ్వు తీసుకున్న ఈ ఎనర్జీ పెంచకుండా ఇలా కంప్రెస్ చేస్తున్నారు. వేటితో? పాస్ట్ దాంతో. దీని మీద వర్క్ చేయాలి. సో మీరు ఏమనుకుంటాము, ఇవాళ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయాలి, కంపల్సరీ నేను ఆ స్టేజ్ని రీచ్ అయిపోవాలి అని కూర్చుంటారు. కానీ ఏం చేస్తున్నారు, పాతవన్నీ గుర్తు తెచ్చుకొని ఈ వర్క్ని ఇక్కడికి ఆపేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ప్రజెంట్లో ఉన్నా కూడా పాస్ట్లోనే ఉంటున్నాకే జీవిస్తున్నాం మనం. అప్పుడు అలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, నాకు అప్పుడు ఇలా అయ్యింది, ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, నీకు ఎప్పుడు అవే కావాలి. సో నువ్వు ప్రజెంట్లో బతకలేకపోతున్నావు, ప్రజెంట్ నుంచి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఎప్పుడు నువ్వు పాస్ట్ టెన్స్లోనే బతుకుతున్నావు. సో నీకు పాస్ట్ టెన్స్లో జరిగిన విషయాల్నే నువ్వు మనన చేసుకుంటున్నావు కాబట్టి వాటిని నీకు అట్రాక్ట్ చేసేస్తావు. ఎప్పుడైతే వాటిని నువ్వు వదిలిపెట్టేస్తావు, వాటిని నువ్వు వదిలిపెట్టేసి యూ హ్యావ్ టు అటాచ్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్. అటాచ్మెంట్ అనేది ఎలా ఉండాలంటే, అక్కడ డిటాచ్ అవ్వాలి, ఇక్కడ అటాచ్ అవ్వాలి. నిన్న జరిగిపోయింది నువ్వు తవ్వుకుంటూ కూర్చుంటే ఈరోజు నీకు గడుస్తుందా? నువ్వేమీ చేయలేవు. అవును. కానీ ఏం చేస్తావు, ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు యు ఆర్ లీవింగ్. మార్నింగ్ నేను ఫ్రెష్గా ఉన్నాను, ఇవాళ వర్క్ గురించి ఆలోచిస్తున్నాను. నిన్న జరిగిపోయిన వర్క్ గురించి కాదు, ఇవాళ జరుగుతున్న వర్క్, ఇవాళ నేను ఎంత హ్యాపీగా వర్క్ని కంప్లీట్ చేస్తున్నాను, ఎంత హ్యాపీగా రిజల్ట్ తీసుకోగలుగుతున్నాను అనేటటువంటి థాట్ ఉంటేనే నువ్వు ముందుకెళ్తావు. ఎప్పుడైతే పాస్ట్ జరిగిపోయిన దాని గురించి తవ్వుకుంటూ, మనకి చిన్నప్పుడు సామెత చెప్పేవారు, మా తాతలు నేతులు తాగేవారు అది ఇది అని చెప్పేసి, వాళ్ళు తాగారు, మరి ఇప్పుడు నువ్వు కూడా తాగాలి కదా, ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళాలి కదా. అప్పుడు అలా ఉండేదండి, అప్పుడు అలా ఉండేది కరెక్టే, ఇప్పుడు నువ్వు కూడా అదే స్టేజ్లో ఉండాలి, నువ్వు కూడా అదే విధంగా డబ్బును సంపాదించాలి, నువ్వు కూడా అదే రేంజ్లోని బతకాలి. నువ్వేం తక్కువ, నువ్వు కూడా రిచ్గా బతకాలనే కదా నీ యాటిట్యూడ్ అంతా అని. సో రిచ్గా బతకాలి అని అంటే ఈ మధ్యలో జరిగినటువంటి గ్యాప్లో నీకు పాస్ట్లో జరిగినటువంటి వాటన్నిటినీ కూడా నువ్వు వదిలిపెట్టేసి నీ మైండ్ సెట్ని మార్చుకున్నప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు. సో అప్పుడు యూనివర్స్ నీకు సహకరిస్తుంది. ఎలా సహకరిస్తుంది? నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినప్పుడు సహకరిస్తుంది. సో రోజు కొన్ని అఫర్మేషన్స్ ఖచ్చితంగా, ఈ అఫర్మేషన్స్ని నేను ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఫాలో అప్ అయితే మళ్ళీ మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. బట్ దీనికి ఏం చేయాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయాలి, 100% వర్క్ చేయాలి. రిజల్ట్ ఏమొస్తుంది అని నువ్వు ఆలోచించి ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. సో యూనివర్స్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కోసం ఒక ప్లాన్ ఉంచుతుంది ఖచ్చితంగానే. ఎప్పుడైతే నువ్వు ఆ ప్లాన్ని అవలంబించుకోవడానికి అర్హత పొందుతావో అప్పుడు అది నీకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమైతే అనుకున్నావో, నా నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ఎక్స్పెక్టెడ్ లెవెల్కి నేను వచ్చినప్పుడు నువ్వు అది నాకు ఇచ్చేస్తావా లేదా? సో యూనివర్స్ కూడా అంతే. సో కాబట్టి ఎఫర్మేషన్స్ ఏంటంటే, నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించిన విశ్వానికి కృతజ్ఞత, నేను చేసే ప్రతి పనిలో నాకు సహకరిస్తున్న విశ్వానికి కృతజ్ఞత. ఓకే, నేను నా జీవితంలో జరిగినటువంటి సరికానటువంటి ఆలోచనలను, భావాలను ఈ క్షణమే వదిలిపెట్టి నేను ముందుకు ప్రయాణిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఇందాక జరిగింది కూడా నాకేం అవసరం లేదు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ సినారియాలో నేను ఎలా ఉన్నాను, ప్రజెంట్ సినారియాలో నేను ఎలా బతకాలి. సో నేను పాస్ట్లోనే ఉంటే ఐ కాంట్ ఏబుల్ టు సస్టైన్. ఓకే, నేను తీసుకునే ప్రతి శ్వాస కూడా
ప్రతిదీ నేను చక్కగా హ్యాపీగా తీసుకుంటున్నాను. ఎందుకు? నెక్స్ట్ దానికి బతకడానికి. వీఆర్ టేకింగ్ ద బ్రీత్ టు లివ్ ఫార్వర్డ్. ఐఎమ్ లీవింగ్ ద పాస్ట్. సో ఇంటేక్ అవుట్ గోయింగ్ కూడా ఏంటంటే నువ్వు తీసుకుంటున్నది ప్రజెంట్ ముందుకు వెళ్ళడానికి, నువ్వు వదిలేసింది పాస్ట్ది. అంటే నువ్వు ఊపిరి పీల్చుకోవడం ప్రతి సెకండ్లో కూడా నువ్వు కొత్తదనాన్ని చూస్తున్నావు. సో ఎప్పుడైతే నీ సిచ్యువేషన్స్కి నువ్వు సరెండర్ అయిపోతావు. సరెండర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అమ్మ నా వల్ల ఏం కాదు అని సరెండర్ అవ్వడం కాదు. నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. భగవద్గీతలో కూడా ఏం చెప్తాడంటే నీ కర్తవ్యం ఏంటో దాన్ని నిర్వర్తించు, ఫలితాన్ని నువ్వు ఆశించకు, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో పని, దానికి కావాల్సిన ప్రతి దానిని నేను ఇస్తానంటాడు. సో అలాగేంటంటే మనం వర్క్ చేసామా, ఎఫర్మేషన్ రాసామా, చాంట్ చేసామా, మెడిటేషన్ చేసామా, నువ్వు చేసుకుంటూ వెళ్ళు, రిజల్ట్ నీకే వస్తుంది. రిజల్ట్ నీకు అనుకూలంగా ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఒక 3 days బ్యాక్ ఒక ఎఫర్మేషన్ చాంట్ చేసాను. ఏంటి మేడం అది? సీక్రెట్. ఓకే ఓకే. సో ఒక ఎఫర్మేషన్ చాంట్ చేసాను. సో ఖచ్చితంగా నాకు అది వర్కౌట్ అయిపోయింది. ఓన్లీ మై వర్క్ ఈజ్ టు చాంట్ ఇట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ లీవ్ ద ఎంటైర్ రిజల్ట్ టు ద యూనివర్స్. నువ్వు ఉన్నావు, నాకు తెలీదు ఏం చేస్తావు. నా వర్క్ నేను కంప్లీట్ చేసేసాను, నా వర్క్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశాను. సో రిజల్ట్ ఇవ్వడం అనేది నీ బాధ్యత. నేను ఎగ్జామ్ రాసేసాను, ఫుల్గా రాసేసాను, ఎంత చదివానో అంత రాసేసాను. సో మార్క్స్ ఇవ్వడం అనేది ఎవరి చేతిలో ఉంది? ఖచ్చితంగా నేను పాస్ అయిపోతాను. దట్ సరెండరెన్స్ ఈజ్ ద ఇంపార్టెన్స్. ఎప్పుడైతే నువ్వు యూనివర్స్కి సరెండర్ అయిపోతావో అంతా నువ్వే, అన్నీ నువ్వే. సో నా ప్రతి పనిలోనే నువ్వే ఉన్నావు. నువ్వేం చెప్తున్నావు నేను అది చేస్తాను, ఐఎమ్ ట్రావెలింగ్ విత్ యూ అని మీరు సరెండర్ అవ్వండి యూనివర్స్కి. రిజల్ట్ ఆటోమేటిక్గా మనం అనుకున్న దానికన్నా రెట్టింపు రిజల్ట్ వస్తుంది. సో దిస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నువ్వు ఎప్పుడైతే తాపత్రయపడిపోయి అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఏమైపోతుందో ఈ తాపత్రయంలో ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అప్పుడు నీలో ప్రతి దాంట్లో బ్లాకేజ్ని క్రియేట్ చేసుకున్నావు. దాని మొత్తం ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. ఎప్పుడు ఇలాగే ఉండాలా? అవసరం లేదు. యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. నీ వర్క్ నువ్వు చేసే, నువ్వు అనుకున్న స్థాయి కన్నా ఇంకో స్థాయికి నువ్వు కంపల్సరీ వెళ్తావు. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు ఒక 10 years బ్యాక్ నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటంటే యూనివర్సిటీలో ఒక మేడం ఉంటారు, హయ్యర్ అఫీషియల్. షీ కాల్డ్ మీ ఫర్ కమింగ్ ఫర్ ద పేపర్ కరెక్షన్. సో నేను అప్పుడు కొత్త కాలేజ్ జాయిన్ అవ్వడం. సో నేను ఏమన్నానంటే మేడం సారీ నేను రాలేను, నేను అయినా నాన్ లోకల్ నేను, సో నా తెలంగాణ కాదు, సో సారీ మ్యామ్ ఐ కాంట్. బట్ నాకు అప్పటి నుంచి మేడంతో కొంత టైం అన్నా నేను వర్క్ చేయాలి అని నేను చాలా క్యూరియాసిటీగా ఉండేదాన్ని. అనుకోకుండా నాకు మన 1 week ట్రైనింగ్ జరిగింది. షీ ఈజ్ ద హెడ్ కోఆర్డినేటర్. ఓకే. ఆ టీమ్కి. అండ్ ఆవిడ చేతుల మీద నేను మొన్న సర్టిఫికేట్ తీసుకున్నాను. ఓ నైస్. అంటే నేను ఆవిడతో వర్క్ చేయాలి. ఆవిడ ఇంకా ఒక 2 months రిటైర్డ్ అయిపోతారు. సో నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేసుకున్నాను ఇది? 10 years బ్యాక్. జస్ట్ నేను అనుకున్నాను ఆవిడతో వర్క్ చేయాలి. ఆవిడ చాలాసార్లు మా కాలేజ్కి వచ్చారు, ఇన్స్పెక్షన్స్ జరిగింది. బట్ ఏంటంటే ఆవిడతో ఒక్కసారన్నా ఆ మూమెంట్ నాకు ఉండాలి, ఆవిడతో వర్క్ చేయాలి, ఆవిడ టీంలో నేను కొంచెం పార్టిసిపేషన్ ఉండాలి నాకు. సో నేను జనరల్గా ఎప్పుడు కూడా వర్క్షాప్స్కి వీటికి అటెండ్ అవ్వను. బట్ మొన్న మాత్రం 5 days నేను వర్క్షాప్ అటెండ్ అయ్యాను. ఆవిడ చేతుల మీదనే నేను సర్టిఫికేట్ తీసుకున్నాను. సో అంటే నేను నా వర్క్ మాత్రమే కంప్లీట్ చేశాను, చెయ్యాలి ఇలాగా. సో నా వర్క్ ఏంటి, నాకు అసలు యాక్చువల్గా అక్కడికి వెళ్ళే వరకు షీ ఈజ్ లీడింగ్ ద టీమ్ అనేది నాకు ఐడియానే లేదు. వెళ్ళాలి అని తెలుసు, కానీ ఆమె మెయిన్ పర్సన్ అనే విషయం కూడా నాకు తెలియదు. లాస్ట్లో ఆవిడ సర్టిఫికేట్ ఇస్తారనే విషయం కూడా నాకు తెలియదు. సో మై డ్రీమ్ ఫుల్ఫిల్డ్. నేను ఏదైతే అనుకున్నానో నేను జస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుకున్నాను. ప్రతిసారి ఆవిడ ఇన్స్పెక్షన్కి వచ్చిన మేడంతో ఒకసారి వర్క్ చేస్తే బాగుంటుంది, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ నాకు ఉండే అనమాట. సో అలా ఏంటంటే యూనివర్స్ ఏంటంటే మన అఫర్మేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి, మన వర్కింగ్ నేచర్ కూడా అదే విధంగా ఉండాలి. సో నేను సైకాలజీ తీసుకోవడం కానీ, దాంట్లో వర్క్ చేయడం కానీ, క్లాసెస్ రన్ చేసుకోవడం కానీ, దానివల్ల షీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ సబ్జెక్ట్. అంటే మనం ఎప్పుడైతే మన వర్క్ని మనం కంప్లీట్ చేసేస్తామో, మన కోరిక ఏదైతే ఉందో
ఖచ్చితంగా నెరవేరు. కొంచెం లేట్ అయినా కానీ రిజల్ట్ మాత్రం చూస్తాం. లేట్ అంటే ఏంటంటే ఆ లేట్ కూడా ఎందుకనంటే ఒక మూమెంట్ రావాలి, మనం ఇంకా అప్ స్టాండ్ అవుతూ ఉండాలి. ఎస్, దాన్ని రీచ్ అవ్వడానికి అవకాశాలు చూపిస్తూ ఉంటుంది. ఈ అవకాశాలు మనం తీసుకుంటూ వెళ్ళామనుకోండి, అంటే అనుకోకుండా నాకు ఇప్పుడు కాలేజ్లో సైకాలజీ చెప్పడానికి ఒక అవకాశం రావడం, దాని మీద నేను వెళ్ళాల్సి రావడం, ఇవన్నీ నాకు వచ్చిన అవకాశాలు. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ అనమాట. సో అలాగే ఏంటంటే మనము ఫినాన్షియల్గా ఎదగడానికి వచ్చే ప్రతి ఆపర్చునిటీని కూడా చేసుకోవాలి, మనము ఉపయోగించుకోవాలి. నువ్వు ఉపయోగించుకో, దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా విశ్వం ఇస్తుంది అనమాట. సో అంటే నేను ఇది చేశాను, నాకు వచ్చిందా లేదా అది కాదు, వర్క్ చేయి, నీ వర్క్ నువ్వు చేసేసే, రిజల్ట్ ఆటోమేటిక్గా నీకు క్రెడిట్ అయిపోతుంది అక్కడ. సో వెన్ ఎవర్ యూ సరెండర్ టు ద యూనివర్స్, ఐ సరెండర్ ఎవ్రీథింగ్. అందుకే మీరు ఆ రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను సరెండర్ అయిపోతాను అనమాట యూనివర్స్కి. సో ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేసేది, సిట్ క్వైట్, రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు ఇది కావాలి, ఎస్ కావాలి, నేను మనసులో అనుకున్నాను, దానికి కావాల్సిన వర్క్ ఏదన్నా ఉందా, యూనివర్స్ ఇచ్చిందా, చేసేసావా, ఓకే ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ క్రెడిటెడ్, అంతే, నాకు క్రెడిట్ అయిపోతుంది అంతే అది. సో నేను ఫుల్గా సరెండర్ అవుతాను యూనివర్స్కి ఎప్పుడూ కూడా. సో నా రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను థింకింగ్ ఇన్ ఏ రిచ్ వే, ఐ విల్ గెట్ ద రిజల్ట్. ప్రతిదాన్ని నేను ఇలా కావాలనుకున్నాను, ఎస్ వచ్చేసింది, అంతే వస్తుంది, యూనివర్స్ ఇస్తుంది, యూనివర్స్ చెప్పిన వర్క్ని నేను చేస్తాను, దట్స్ ఇట్. సో మేడం, చాలా మంది కూడా మీ దగ్గర నుంచి క్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ డే, స్పెషల్ నెంబర్తో క్లాస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఎప్పుడు ఉండే అవకాశం ఉందండి మేడం? సో ఈ 17th August, సో 888 వస్తుంది కాబట్టి మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది 42 days. అలాగే ఈవినింగ్ వీ ప్లాన్డ్ ఎక్ స్పెషల్ క్లాస్ విత్ అమౌంట్ ఆఫ్ 888 ఫర్ 2 days. ఓకే, ఏమేమి చెప్తారు మేడం అందులో? హౌ టు మేనిఫెస్ట్ ద మనీ, హౌ యూ విల్ బి టు మేనిఫెస్ట్ ద మనీ, సో వాట్ ఆర్ ద టెక్నిక్స్, ఇమ్మీడియట్ రిజల్ట్ రావడానికి ఎలాంటి టెక్నిక్స్, ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి. సో ఈ 2 days క్లాసెస్లోని అలాగే 1 day మెడిటేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఆ మెడిటేషన్లో హౌ టు క్లీన్ యువర్ ఆరా, మన ఆరాని ఎలా క్లీన్ చేసుకుంటే మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు, మనీ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ యాటిట్యూడ్స్, బిలీవ్ సిస్టమ్స్, మీ ఫీలింగ్స్, మీ థాట్స్, ఈ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. డబ్బు మన దగ్గరికి రావాలి అని అంటే మనలో ఉన్న పాజిటివ్ అటైన్మెంట్, ఆ పాజిటివ్ అటైన్మెంట్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది అనమాట. సో ఏ కలర్స్ని యూజ్ చేస్తే డబ్బు బాగా వస్తుంది, ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బును తీసుకునేటప్పుడు, డబ్బు ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి. సో ఒక సెక్షన్ వచ్చేసి 17th and 18th అండి, 2 days. అండ్ ఇంకొక స్పెషల్ క్లాస్ ఎప్పుడంటే 26th and 27th. ఓకే, సో కృష్ణాష్టమి రోజు, అష్టమి ఆ రోజు. సో అది కూడా 8 కాబట్టి, సో ఆ కృష్ణుడు జన్మించినటువంటి ఆ రోజున మనం స్టార్ట్ చేసుకుంటామండి. అది కూడా 2 days ఉంటుంది. ఇట్స్ స్పెషల్ క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి మీరు కూడా ఈ 888 క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.